హాయ్ ఫ్రెండ్స్, నీటి మాట లోపల పదవి విరమణ లేని మహిళలు, పదవి విరమణ లేనటువంటి మహిళల గురించి ఈరోజు చెప్పుకుంటాం. వంటిల్లని చిన్న ప్రదేశములో జీవితాంతము వేల కిలోమీటర్లు నడవాలి, విరామము లేదు. కొన్ని నవ్వుల్ని బోసి నవ్వులుగా కురిపించాలి, వంటిల్లని చిన్న ల్యాబొరేటరీకి జీవితాంతం అంకితమవ్వాలి. కృతజ్ఞతలు కూడా ఉండవు, కానీ కొత్త రుచుల్ని క్రియేట్ చేసి పుడమిపై పెద్ద కర్మాగారం అంటే ఏమిటది? వంటిల్లే. ఎందుకు? ప్రతి పదవి విరమణ లేని కార్మికురాలు మహిళలకు ఎలాంటి మేడేలు ఉండవు, ఎలాంటి హాలిడేలు ఉండవు, ఎలాంటి ఆప్షనల్ హాలిడేస్ ఉండవు, ఎలాంటి పర్సనల్ హాలిడేస్ ఉండవు. మహిళలకు ఎలాంటి సమ్మర్ హాలిడేస్, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ హాలిడేస్ ఏవి కూడా లేనటువంటి పెద్ద పదవి ఈ మహిళలకు ఉన్నది. అదే వంటిల్లు జాబ్. అదే హోమ్ మినిస్టర్ అంటారు. పర్వాలేదు, హోమ్ మినిస్టర్ అంటే ఇంటికే మంత్రి అంటే మీరు అందులోనే అర్థం చేసుకోండి మిత్రమా. ఒక మంత్రికి ఎన్ని బాధ్యతలు ఉంటాయో, రాజు కంటే మంత్రికే బాధ్యతలు ఉంటాయి. ఎందుకంటే నలుదిక్కుల్లో ఉన్నటి వార్తలను సేకరించి రాజుకు చెప్పాలి కదా. అలానే ఇంట్లో ఉన్నటువంటి నలుగురు మనుషుల యొక్క మనస్తత్వాలను, కుటుంబ బాధ్యతలను, విధులను నిర్వర్తిస్తూ తనే కదా. అందుకే అంటారు హోమ్ మినిస్టర్. ఈ మధ్య కాలంలో అందరు ఎలా అంటే కామెడీగా హోమ్ మినిస్టర్స్, మీ ఇంట్లో హోమ్ మినిస్టర్ నువ్వేగా అంటున్నారు. ఇంకేమంటున్నారు? అది నువ్వేగా మీ ఇంట్లో టీవీకి రిమోట్ అని ఎలా అంటున్నారు మిత్రమా. అంటే వీరు లేకపోతే టీవీ ఎలా నడవదో, టీవీకి రిమోట్ లేకపోతే ఎలా నడవదో, ఈ ఇంటికి సంసారం అనే బంధానికి, సంసారం అనే సాగరానికి ఉంటే నౌక కూడా నడవదేమో అని ఏదో మేము గర్వపడేలా అందరూ మినిస్టర్లు అంటారు మమ్మల్ని. అలానే గౌరవించండి. ఇప్పుడు మీపై పెద్ద కర్మాగారం అన్నారు. పెద్ద కర్మాగారం అంటే ఈ ఇంట్లోనే ఎన్నో రకాల విటమిన్లు, మినరల్స్, ఆరోగ్యాన్ని అందించే మందులన్నీ కర్మాగారంలోనే తయారవుతాయి కదా మిత్రమా. ఇంట్లోనే కదా మిత్రమా. పిల్లలందరూ కూడా మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు అంటే డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, చక్కటి ఇవన్నింటిని కూడా తయారు చేసేది ఇంట్లో ఉన్నటువంటి మహిళల యొక్క వంటిల్లేనన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు. కానీ అప్పుడప్పుడు కూడా మా మహిళలకు హాలిడేస్ ఇస్తే బాగుంటుంది. వీకెండ్స్లో కానీ, ఎప్పుడైనా సమ్మర్ హాలిడేస్లో కానీ, కొన్ని పనులలో కానీ పురుషులు కూడా సహాయపడితే బాగుంటుంది అనేది నేను మీ అందరికీ పేరున కోరుకుంటున్నాను మిత్రమా. అందుకే కుటుంబ భారాన్ని మోసే ప్రతి మహిళకు ఎన్ని బహుమతులు ఇచ్చినా, ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా మనము దానిని తీర్చుకోలేము జన్మకైనా. కానీ ఇంట్లో ఉండే ప్రతి వాళ్ళు, అబ్బా ఈరోజు మమ్మీ ఎంత బాగుంది కర్రీ అని, లేకపోతే వాళ్ళ శ్రీవారు అబ్బాయి ఎంత బాగా చేసావమ్మా ఈరోజు చాలా హ్యాపీగా ఉందా అన్నారనుకోండి, ఈ మహిళ దాన్ని తయారు చేయడానికి పడినటువంటి కష్టాన్ని, శ్రమనంతా మర్చిపోయి అబ్బాయి ఇలా మా ఆయన వచ్చుకుడు బయట వచ్చుకుడు అనుకుంటే పక్కింట్లో, ఎదురింట్లో అందరికీ చెప్పుకుంటూ ఉంటుంది. ఈ కరెంట్ ఆయనకి ఇష్టం అని మళ్ళీ ఇంకొకసారి చేసినప్పుడు మనస్సు పెట్టి చేస్తుంది. కానీ ఏ ఇంట్లో ఎంతమంది పురుషులు ఈ మహిళలకు ఇలాంటి బహుమతులు, రివార్డ్స్ ఇస్తున్నారు మిత్రం. ఒక్కరోజు కూడా నేను అనుకుంటాను ఒక 10% ఇళ్ళల్లో మెచ్చుకుంటారేమో. అది కూడా వాళ్ళ స్వార్థంతో కావచ్చు, ఎందుకంటే మళ్ళీ మంచిగా చెయ్యాలనే ఉద్దేశంతో కావచ్చు. కొద్దిమంది అయితే ఎట్లుంది అయ్యో చెప్పవేంది ఒక్క మాట అన్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్
పర్వాలేదు అవంత దారుణంగా అంటారు. ఒక ఉల్లిగడ్డ కోయడానికి ఎంత టైం పడుతుంది, ఏమంటే కూరేగా అంటారు. ఆ కూరకి ఎన్ని చేస్తే కూర అవుతుంది మిత్రమా, ఒకసారి గ్రహించండి. కాబట్టి మహిళలను గౌరవించండి, మహిళలను అభిమానించండి. మన ఇంటికి వచ్చి ఎవరైనా ఒక వర్కర్ ఒక మంచి పని చేస్తే అతను వెళ్ళిపోతుంటే థ్యాంక్ యూ అని చెప్తాం. ఏం పోయింది, మీరు రోజు భోజనం అంతా అయిపోయి నైట్కి బెడ్ టైంకి పోయేటప్పుడు గుడ్ నైట్ అని చెప్పు, అబ్బాయి ఈరోజు అక్కడ భోజనం పెట్టినావమ్మా థ్యాంక్ యూ సో మచ్ అని అంటే ఎంతగా మురిసిపోయి ఆమెలో ఎన్ని హ్యాపీ హార్మోన్స్ విడుదల అవుతాయో ఒక్కసారి గ్రహించండి మిత్రమా, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ. ఈ వీడియో విన్న తర్వాత నేను ఈ రోజు నుంచి అయినా అందరూ కూడా అలా వాళ్ళను అప్రిషియేట్ చేయండి. తెల్లవారి చక్కటి భోజనం మీకు రావడానికి హెల్తీ డైట్ ఇస్తుంది కదా. అమ్మనేమో తన ప్రాణాన్ని అడ్డంగా పెట్టి మీకు ప్రాణం పోస్తుంది. ఆ తర్వాత ఆ ప్రాణాన్ని నిలపడానికి ప్రతి ఇంట్లో మహిళ ఈ విధంగా శ్రమపడి మీ జీవిత చక్రాన్ని సక్రమంగా నడిపి అన్ని రకాలైనటువంటి సంతోషాలను అందిస్తున్నటువంటి ఈ మహిళకి ఎందుకయ్యా మీరు తల వంచి నమస్కారం చెయ్యండి. మహిళకు అంటే మీ అమ్మకు చేసినట్టేగా కదా. అలా అని ప్రతి ఒక్కరు కూడా అనుకొని ఇలా చెప్పండి మిత్రమా, చాలా బాగుంటుంది కదా. ఓకేనా మరి.